దీపను చంపే ప్రయత్నం జరిగిన తర్వాత కాంచన కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అసలు దీపను చంపాలనుకునింది ఎవరు? మన ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చి నిన్నే టార్గెట్ చేశారంటే, నీపై వాళ్ళకి తీరని పగ అయినా ఉండాలి, లేదా నువ్వు వాళ్ళకి అడ్డుగానైనా ఉండి ఉండాలని కాంచన అంటుంది. నన్ను చంపే అవసరం ఒక్క జోష్నకు మాత్రమే ఉందని దీప మనసులో అనుకుంటుంది. అప్పుడు శౌర్యకు అక్కడకు రావడాన్ని గమనించి అమ్మ శౌర్య వస్తుంది, పిల్ల ముందు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని కార్తీక్ చెబుతాడు. జోష్న తన గదిలో రౌడీల ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంది. మేడం దీప త్రుటిలో తప్పించుకుంది. ప్లాన్ మిస్ అయిందని చెప్పడంతో జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మిస్ అయిందా? అసలు మిమ్మల్ని ఎవరైనా చూసారా? అక్కడ ఉండకండి. వెంటనే మీ డెన్‌కు వెళ్ళిపోండి. తర్వాత మాట్లాడుకుందామని జోష్న రౌడీలకు చెప్తుంది. జోష్న టెన్షన్ పడుతూ బయటికి వస్తుండగా ఎదురుగా దశరథ నిలబడి ఉండడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది. తాను మాట్లాడింది దశరథ విన్నాడా అని భయపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు జోష్న? ఎవరితో మాట్లాడుతున్నావు అంత సీక్రెట్‌గా అని దశరథ ప్రశ్నిస్తాడు. ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను చెప్పి మెల్లగా తప్పించుకుంటుంది. అయినప్పటికీ జోష్న తీరుపై దశరథ అనుమానపడతాడు. ఇక మరునాడు శౌర్య కాంచనతో అవును నాయనమ్మ రాత్రి ఎవరో మన ఇంటికి వచ్చారని అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏమైంది నాయనమ్మ అని శౌర్య కాంచనను అడుగుతుంది. ఏం లేదు తల్లి నువ్వు వెళ్ళి ఆడుకో అని కాంచన శౌర్యను అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడే కాంచనకు శ్రీధర్ ఫోన్ చేస్తాడు. కాంచన టిఫిన్ చేశామని శ్రీధర్ అడుగుతాడు. ఏ టిఫిన్ అండి? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసా? మన అదృష్టం బాగుండి దీప బతికిపోయింది. ఎవరో దీపను చంపడానికి ప్రయత్నించారని కాంచన శ్రీధర్కు చెప్తుంది. శ్రీధర్ షాక్తో ఏంటి దీపను చంపాలనుకున్నారా? కాంచన నేను ముందే చెప్పాను. ఆ ఇల్లు ఖాళీ చేసి రమ్మని. ఈ ఇంట్లో ఉండటం మనకు సేఫ్ కాదు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసి రండని శ్రీధర్ కాంచనను కోరతాడు. అది ప్లాన్ ప్రకారమా లేక పొరపాటున జరిగిందా? కడుపుతో ఉన్న ఆడదానిని చంపాలని చూశారంటే వాళ్ళు ఎంతటి వారై ఉంటారో అని శ్రీధర్ అనుమానపడతాడు. దీపని వెళ్ళొద్దని కాంచన ఎన్నిసార్లు చెప్పినా కార్తీక్ దీపలు వినిపించుకోరు. దీప కార్తీక్లతో పాటు శ్రీధర్ కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళి విషయం చెప్తాడు ఆ ఇంట్లో వాళ్ళతో. శ్రీధర్ శివనారాయణకు విషయం చెప్తాడు. అందరూ హాల్లో ఉండి సీరియస్గా మాట్లాడుకుంటుంటారు. మామయ్య దీప మీద హత్యాయత్నం జరిగిందని చెప్పడంతో శివనారాయణ ఆగ్రహంతో ఏంటి మన కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? శ్రీధర్ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరా అని ఆదేశిస్తాడు. దశరథ తనలో తాను రాత్రి జోష్న ఇది మళ్ళీ తప్పించుకుంది అని అది దీప గురించేనా అని అనుమానిస్తాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు కార్తీక్? అసలు దీపను చంపాలనుకుంటుంది ఎవరని శివనారాయణ ప్రశ్నిస్తాడు. అంతా దీపను చంపాలనుకున్నది ఎవరు? ఎవరు అని పదే పదే అనేసరికి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే కార్తీక్ జోష్న అంటాడు కావాలని. అంతా అనుమానంగా జోష్న వైపు చూస్తారు. బావకు నిజం తెలిసిపోయిందా అని వణికిపోతుంది జోష్న. వెంటనే జోష్న కంగారుగా బావ నేనేం చేశాను? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతుంది. నేను నీ పేరు చెప్పలేదు జోష్న. నిన్ను పిలిచానంతే. నీ హెల్ప్ నాకు కావాలి. నేను ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళ వంతు వచ్చే వరకు ఎదురు చూస్తాను. ఆధారాలు దొరికితే ఈరోజు కథ మరోలా ఉండేదని కార్తీక్ చెప్పడంతో జోష్న ఊపిరి పీల్చుకుంటుంది.